ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మనం ప్రాఫిట్ అనేది గెయిన్ చేసాం కదండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మార్కెట్లో కొంచెం రీట్రేస్మెంట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో అది రీట్రేస్మెంట్ అవుద్దా లేదా చూద్దాము. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 48,100 PE కూడా యాడ్ చేసేసుకోండి. ఇవి ఇలాగే ఉంచేసేయండి, ఓకేనా. ఎందుకంటే 1000 నుంచి 500 రేంజ్కి వచ్చేసింది. సో మార్కెట్ అనేది బుల్లిషే, కాకపోతే కొంచెం రీట్రేస్మెంట్ అవ్వచ్చు. ఎందుకంటే వచ్చిన ప్రాఫిట్ని మళ్ళీ తగ్గి పెరగడం అంటే అది పెరిగే వరకు కూడా మనం పేషెన్స్గా ఉండం కదండి. తగ్గగానే అబ్బా అప్పుడే క్లోజ్ చేసుకుంటే బాగుంటుంది అనే ఫీలింగ్ కూడా ఉంటుంది కొందరికి. సో ప్రాఫిట్ని బుక్ చేసుకుందాము అంటే బుక్ చేసేసుకోండి, లేదు కొంచెం రిస్క్ చేద్దాము అనుకుంటే హోల్డ్ చేసేయండి. అఫ్కోర్స్ అది మీ ఇష్టం ఏదైనా కూడా. ఈ కంప్లీట్గా ఇదంతా కూడా నా నాలెడ్జ్ని మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫైనల్ డిసిషన్ మాత్రం మీదేనండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే 2 వీక్స్ నుంచి మనకు అబ్జర్వ్ చేశారా, లాస్ లేదు, కాకపోతే కాస్ట్ ఎగ్జిట్ అయ్యాము. ఇన్వెస్ట్మెంట్ సేఫ్లో ఉంది. ఇదే అండి, ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటే ఇవాళ అవుతే రేపు ప్రాఫిట్ తీయొచ్చండి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను.